నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆహా, అదృష్టం అంటే మీనరాశి వారిదే. జూన్ నెల మొదటి వారంలో చీ అన్నవరమి కాళ్ళు మొక్కుతారు. ఊహించని మార్పులు. అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరి జీవితం అనేది ఎలా మారబోతుంది, అసలు వీరికి అదృష్టం అనేది ఎలా పట్టబోతుంది అన్న విషయాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి మీనరాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వపు రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపున మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది. మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలను సాధించే అవకాశంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విఘాతము కలుగుతుంది. మీనరాశి వారు ఆచార వ్యవహారాలు, తత్వ, వేదాంత, జ్యోతిష్య, హోమియోపతి, గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు. వీరికి సంగీతాభిమానం, క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. ఇతరుల మాయ మాటల ప్రభావం వీరిపై చాలా కాలం ప్రభావం చూపిస్తుంది. తమకంటూ సొంత విధానం అవసరమైన నిదానంగా గ్రహిస్తారు. వంశ గౌరవం వీరిని చాలా వరకు ఆదుకుంటుంది. మీనరాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు. గురుడి ప్రభావంతో మీనరాశి వారికి అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. మీ వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. మీ కుటుంబ సభ్యుల కోసం జీవితంలో చాలా మంచి పనులు చేస్తారు. కొత్త ప్రాజెక్ట్ను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెంచుకుంటారు. భగవంతునికి అనుగ్రహం లభిస్తుంది. శనిగ్రహ ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు పొందినప్పటికీ విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు వస్తాయి. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శని కారణంగా మీ ఖర్చులు పెరగవచ్చు. డబ్బు సంపాదించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వడం మానుకోండి. గురుడితో కలయిక జరగనున్నది. ఈ సమయంలో పోటీ పరీక్షలు పాల్గొనేవారు మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగాన్ని మార్చాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ శత్రువులు బలహీనంగా మార్చవచ్చు. మీరు అజీర్ణం, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి జీవితంలో మంచి మార్పులు వస్తాయి. పెళ్లి కానీ వారి పెళ్లి చేసుకునే అవకాశం కూడా చాలా ఉంది. 7వ స్థానంలో ఉన్న కేతువు గురుడి ప్రభావంతో మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉంటుంది. స్నేహితులలో కలిసి ఏదైనా పని చేయాలనుకుంటే ఏడాది మధ్యలో ప్రారంభించవచ్చు. వీరు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరు మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు ఉంటుంది. మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. ముఖ్యంగా వీరు లాటరీ, ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు. స్థిరమైన వ్యాపారాల పట్ల వీరికి దృష్టి ఉండదు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. మీనరాశికి చెందిన వారు కళలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు. నృత్యం, సంగీతం, సాహిత్యం వంటి ఇతర కళారంగాల్లో వీరు ఉన్నతులుగా ఉంటారు. దయ, జాలి, గ్రహణశీలి, స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక. అయితే వారు కాస్త పిరికి వారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది. వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి.
అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థిక లాభాలు కురిపిస్తాయి. నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వారు మీనరాశికి చెందిన వారిని ఇట్టే గుర్తిస్తారు. ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు. ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది, ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది. మేష, కర్కాటక, సింహ, ధను రాశుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు. మిగిలిన రాశుల వారితో వీరి సంబంధాలు అరకొరగా ఉంటాయి. మీనరాశికి చెందిన వారు వైవాహిక జీవితం కాస్త ఒడిదుడుకులతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది. వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరు వర్గాల బంధువులు సహకారాలు అవసరమవుతుంది. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. మీనరాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు. ఫలితంగా ఇంటా బయట అందరి మన్ననలు పొందగలుగుతారు. అస్పష్టత, నిస్సహాయ, గందరగోళం, అవిశ్వసనీయం, తప్పించుకునేటువంటి బలహీన గుణాలు కలిగి వీరు కొన్ని కోల్పోతారు. ఈ రాశికి చెందిన వారు ఉన్న చాలామంది గుణాలు గందరగోళం, మూఢ విశ్వాసం, ఆదర్శవాదుల ముసుగులో కప్పబడి ఉంటుంది. అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటి వారికి అంత స్పష్టంగా గోచరించదు. వివిధ రాశికి చెందిన వారు ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు వెంటాడుతాయి. దీనికి ఖచ్చితమైన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇక శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో, వీరికి అదృష్టం అనేది ఎలా కలిసి రాబోతుందో. ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీనరాశి వారికి గురు, శుక్ర, శని దశలు బాగా యోగిస్తాయి. సుదర్శన కవచ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పింక్, క్రీమ్ మరియు తెలుపు. వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల చేపట్టిన పనులన్నీ వేగంగా సాగుతాయి. మీనరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 3 మరియు 4. అయితే 5, 6 మాత్రం అశుభ సంఖ్యలుగా పరిగణింపబడింది. మీనరాశి వారిపై బృహస్పతి గ్రహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా సాగుతాయి. దీనితో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజే కాగా బుధవారం అశుభ దినంగా పరిగణింపబడింది. చూసారు కదండి మీనరాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.